జీవం కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుని వాక్యం విందామా. భూమిని ఆకాశాన్ని సమస్తము కలగజేసిన క్రీస్తు బోధనము దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము నుండి బైబిల్ గ్రంథం నుండి సృష్టికర్త అయిన దేవుని మాటలు. లూకా సువార్త 21 అధ్యాయం 1వ వచనము, 2వ వచనం, 3వ వచనం. భూలోకములో బతుకున్న పురుషులందరూ చదవండి, భూలోకం బతుకున్న స్త్రీలందరూ చదివి మారు మనసు పొందండి, దేవునికి మహిమ కలుగునుగాక. లూకా సువార్త 21 అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం. భూలోకంలో బతుకున్న సావుకులందరూ చదివి మారు మనసు పొందండి. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు మనిషి రూపము ధరించుకొని, మానవ రూపము ధరించుకొని మనిషి కుమారుడిగా యేసు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గర కానుకలు పెడుతున్నారు. కానుకలు పెట్టెలో కానుకలు వేస్తుంటే ఒక పేద ఇరువరాలు వచ్చి కానుక వేసింది. కానుక డబ్బుల్లో, కానుక పెట్టెలో కానుకలు వేస్తున్నారు. అందరూ చాలా మంది వేస్తుంటే ఒక పేద ఇరువరాలు యేసు ప్రభు సేవకులకు 2 కాసులు కానుకేసింది. జీవనాధారానికి ఏమి లేదు. ఆమెకి ఇంట్లో కానీ, బీరువలు కానీ, పరుషులు కానీ, బ్యాంకులు కానీ లేవు. 2 కాసులు కానుకేసింది. 2 కాసులు అంటే ఈ కాలానికి ఇప్పుడు 2 రూపాయలు. 2 రూపాయల కానుకేసింది. 2 రూపాయల కానుక ఎందుకు వేసింది? యేసుక్రీస్తు దేవుని స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, కొత్త నిబంధన సంఘము సేవ కొరకు, నశించే ఆత్మల కొరకు, సువార్త పని కొరకు యేసు ప్రభువు నామ గణపరచడానికి 2 రూపాయల కానుకేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. లూకా సువార్త 21 అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం. దేవుని బిడ్డలారా, పేద ఇరువరాలు కానుకేస్తే యేసు ప్రభు మెచ్చుకున్నాడు. మీ అందరికంటే ఈమె ఎక్కువగా కానుకేసింది. ఆమె దగ్గర ఆమె దగ్గర లేవు, ఉన్నదంతా కానుకేసింది యేసు ప్రభు సేవ కొరకు, సువార్త కొరకు. దేవునికి మహిమ. యేసు ప్రభు పరిచర్య కొరకు వేసింది. ఈ లోకంలో చాలా మట్టుకు సేవకులకి వాక్యం తెలియనట్టుంది. భూలోకంలో బ్రతుకున్న క్రైస్తవులకు తెలియనట్టుంది. భూలోకంలో బ్రతుకున్న పాస్టర్లు ఎగిరెగిరి ప్రసంగాలు చేసే వరకు తెలియనట్టుంది. దేవుని పిల్లలు ఇచ్చిన కానుకను సువార్త కొరకు ఖర్చు పెట్టి, నశించే ఆత్మల కొరకు ఖర్చు పెట్టి, యేసుక్రీస్తు ప్రభు సువార్త సభల కొరకు, సువార్త సేవ కొరకు ఖర్చు పెట్టి యేసు ప్రభుని ఘనపరచాలి. కానీ దేవుని పిల్లలు ఇచ్చిన కానుక 2 రూపాయల కానుక, 5 రూపాయల కానుక, 10 రూపాయల కానుక వేస్తారు. సువార్త సేవ కొరకు వాళ్ళు కానుకేస్తే పేదవారు ఆ కానుకని దేవుని సేవకులు ఏం చేస్తున్నారు? నాతోటి జతపని వారు భూలోకంలో బతుకున్న పాస్టర్లు ఆ కానుకను కుప్ప చేసుకొని పిల్లలకి బంగారు కొంటున్నారు, పిల్లలకి కారు కొంటున్నారు, ఇల్లు కొంటున్నారు, ప్లాట్ కొంటున్నారు, భూములు కొంటున్నారు. లేదు, ఆ కానుకలన్నీ పోగు చేసి కుప్ప చేసి బ్యాంకులలో దాపెడుతున్నారు. ఎవరు? బుద్ధి లేని పాస్టర్లు, ఎవరు? జ్ఞానం లేని పాస్టర్లు, ఎవరు? తెలివి లేని పాస్టర్లు. పేదవారి కానుక 2 రూపాయల కానుక, 5 రూపాయల కానుక, 10 రూపాయల కానుక, యేసుక్రీస్తు దేవుని సేవకునికి ఇచ్చిన కానుకని సేవకులు ఏం చేస్తారు? కుప్ప చేసి బ్యాంకులలో దాపెట్టి కారు కొనుక్కొని, ఆస్తి కొనుక్కొని దేవుడు నన్ను దీవించి అంటున్నారు. ఎవరు? బుద్ధి జ్ఞానం లేని సేవకులు. ఈరోజు బతుకున్న పాస్టర్లు ట్రైనింగ్ చేసాం బైబిల్ ట్రైనింగ్ అంటారు. ఏ ట్రైనింగ్ చేశారు మీరు? బైబిల్ ట్రైనింగ్. సుఖభోగాల కరెక. పేదవారు కానుకలు, సేవకులకు ఇచ్చిన కానుకలు. నిరుపేదలు, పేద ఇరువరాల కానుకలు, 2 కాసుల కానుకలు దేవుని సేవ కొరకు వేస్తే, తినక చేయక దేవుని సేవ కొరకు, పరిచర్య కొరకు బీదలు కష్టపడి కానుకలు కూలిపోయి రకరకాల శ్రమపడి వాళ్ళు కష్టపడి కూలి చేసి సేవ చేసి దేవుని సేవ కొరకని కానుక డబ్బుల్లో కానుకలు వేస్తే సేవకులు దాన్ని తీసుకొని సుఖభోగాలు వేసుకొని, అదే కానుక ద్వారా కలర్లు వేసుకొని, ఎంటికలు సూటు బూటులు వేసుకొని, బంగారు నగలు వేసుకొని మురుస్తున్నారు. పాస్టర్లు మురుస్తూ దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు అంట. నువ్వు కూలిపోతున్నావా సేవకుడా? నువ్వు కూలిపోతున్నావా? గాసం చేస్తున్నావా? సుఖభోగాలకు అలవాటు పడ్డ సేవకులారా, మారు మనసు పొందండి. పేదవారేసిన కానుక 2 రూపాయల కానుక, 5 రూపాయల కానుక, 10 రూపాయల కానుక మొరపెడుతుంది. వాళ్ళ ఉసురు తగ్గుతుంది సేవకుని కుటుంబానికి. పేదవారేసిన కానుకని నువ్వు సుఖభోగాలకు కానీ వాడితే, నువ్వు బిర్యానీ తినడానికి వాడితే, నువ్వు సుఖ సంతోషాలకు వాడితే, బంగారాలకు ఆస్తులు కొనడానికి కానీ వాడితే, పేదవారిచ్చిన 2 రూపాయల కానుక, 5 రూపాయల కానుక, 10 రూపాయల కానుక కానుక వేసిన వారు ఉసురు సేవకుని కుటుంబానికి తగులుతుంది. శాపం వస్తుంది, పాపం వస్తుంది, నరకానికి పోతారు సేవకుని కుటుంబం. జాగ్రత్త. చాలా ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. కానుకలండి.
దేవుని పిలిచిన కానుకల్ని సుఖభోగాలకు ఖర్చు పెడుతున్నారు. ఇండ్లు బంగ్లాలు కొనుక్కుంటారు, కార్లు కొనుక్కుంటారు, ఏసీ కొనుక్కుంటున్నారు, ఫ్యాన్ కొనుక్కుంటున్నారు, టీవీ కొనుక్కుంటారు, ₹1,00,000 ఫోన్ కొనుక్కొని దేవుడు నియమించాడు. ఏమైనా తెలివి ఉందా పాస్టర్లకు? ఏమన్నా జ్ఞానం ఉందా? తెలివి ఉందా? ఏం చదువుతున్నారండి? లూకా సువార్త 21వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం చదవండి. సౌకులారా, ఈ రోజునట నా మారు మనసు పొంది దేవుని ఘనపరచండి. ప్రభునేసుక్రీస్తుకి లెక్క చెప్పాల. లెక్క నువ్వు పేదవారి కానుక మొరపెడుతుంది, పేదవారి కానుక ఉసురు తగులుతుంది సావుకుల కుటుంబాలకి. సంఘ పెద్దలు డబ్బులు లెక్కబెట్టి సంఘ పెద్దలు భలే కానుక వచ్చింది మా సంఘానికి అని మురుస్తున్నారు. సంఘ పెద్దలు కూడా డబ్బుని కరెక్ట్గా లెక్కబెట్టి సంఘ పెద్దలు కరెక్ట్గా దేవుని సేవ ఖర్చు పెడితే దేవుని దీవెన వస్తుంది, ఆశీర్వాదం. లేదంటే శాపము, నరకము, పాతాళం, అగ్ని కూడా తప్పదు సేవకులకైనా సంఘ పెద్దలకైనా. మారు మనసు పొందండి. లూకా సువార్త 21వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం. ఒక పేద ఇదవరాలు 2 కాసులు కానుక డబ్బులో కానుక వేస్తే యేసు ప్రభు ఈ పేద విరవాళ్ళని మెచ్చుకున్నాడు. యేసుక్రీస్తు దేవుని సేవ ఇప్పుడు జరుగుతుందంటే, యేసుక్రీస్తు దేవుని పరిచర్య జరుగుతుందంటే పేదవారే, ధనికులు వేయలేరండి, డబ్బున్న వేయలేరండి, ధనవంతులు వేయలేరండి, కానుకలు ఖర్చు పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు ఇంకా డబ్బుని సమకూరుస్తారు, దాపెడతారు. కానీ ప్రభునేసుక్రీస్తు సేవ జరుగుతుంది, పరిచర్య జరుగుతుంది, మీటింగ్లు జరుగుతున్నాయి, సువార్త పనులు, సభలు జరుగుతున్నాయంటే పేదవారిచ్చే కానుక. దేవునికి మహిమ కలిగిన కానుక. దేవుని బిడ్డలారా, సౌకులారా, క్రైస్తవ నేతలారా, సంఘ పెద్దలారా, మారు మనసు పొందండి. చాలా జాగ్రత్తగా కానుకని ఖర్చు పెట్టాలి. కానుకని ఇష్టం వచ్చినట్టు వాడకండి, ఇష్టం వచ్చినట్టు సుఖభోగాలు ఖర్చు పెట్టకండి. మకానికి కలర్ వేసుకుంటున్నారు, నెత్తలకు కలర్ వేసుకుంటారు. దేవుని పిల్లలు ఇచ్చిన కానుకనే దేవునికి లెక్క చెప్పాలి రేపు. జాగ్రత్త. ఎందుకు ఖర్చు పెట్టావు? నీ సుఖభోగాలకి, నీ రూపురేఖలకి, నీ అందానికి, నీ సూటుబూటలకి కాదు. చాలా జాగ్రత్త ఖర్చు పెట్టాలి. దేవుని పిల్లలు ఇచ్చిన కానుక సౌకుడు తినొచ్చు, 3 పూటలు కొతికే వరకు తినొచ్చు. కానీ బట్టలు వేసుకోవచ్చు, బంగారు కొనకూడదు, కారు కొనకూడదు, ఇల్లు కొనకూడదు, ప్లాట్ కొనకూడదు. దేవుని పిలిచిన కానుకని కుప్ప చేసి బ్యాంకుల్లో ఫిక్స్ చేసి దాపెట్టకూడదు. అది పాపము, శాపము సేవకుని కుటుంబానికి, సంఘ పెద్దల కుటుంబాలకి. చాలా జాగ్రత్త. ఈ ఆదివారం వచ్చిన కానుక దేవుని పిల్లలు ఇచ్చిన కానుక, ఆదివారం ఇచ్చిన కానుక మళ్ళీ వచ్చే ఆదివారం కల్లా కానుక కంప్లీట్ అయిపోవాలి. నిల్వ ఉండకూడదు, స్టాక్ ఉండకూడదు. ఉంటే సంఘంలో కొట్లాటలు, పంచాయతీలు వస్తాయి, పీకలాటలు వస్తాయి. డబ్బు నిల్వ ఉండకూడదు, కానుకలు నిల్వ పెట్టకూడదు. ఈ ఆదివారం వచ్చిన కానుక వచ్చే ఆదివారం కల్లా కానుకని సువార్త సేవకి ఖర్చు పెట్టేసాలి. నిల్ బ్యాలెన్స్తో సంఘం ఉండాలి, సేవకుడు ఉండాలి, సంఘ పెద్దలు ఉండాలి. దేవునికి మహిమ. బైబిల్ చదువుతున్నారేమన్నా? పరిశుద్ధ గ్రంథం లూకా సువార్త 21వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం. జాగ్రత్తగా చదవండి. సౌకులారా, మీ బైబిల్ ట్రైనింగ్లు రెవరెండ్ బిషప్లు చూసుకొని మురువాకండి. ఈ వాక్యాన్ని పాటించండి. యేసు ప్రభు బోధకు లోపడండి. యేసు ప్రభు బోధ ప్రకారంగా లోపడి జీవించి బ్రతికితే దీవెన, ఆశీర్వాదం, పరలోకం, దేవుని రాజ్యం, నిత్య రాజ్యం దొరుకుతుంది. లేదంటే నిత్య నరకము పాస్టర్లకి తప్పదు, అగ్ని కూడా పాస్టర్లకి తప్పదు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా యేసయ్య బోధ సెలవిస్తుంది. లూకా సువార్త 21వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం. ఒక పేద ఇదవరాలు కానుక వేషను. కానుక డబ్బులో, కానుక పెట్టెలో, కానుక పేద ఇదవరాలు 2 కాసులు కానుక వేస్తే యేసుక్రీస్తు దేవుడు మెచ్చుకొని ఆమెను పేద ఇదవరాలు. ఆమెకి బీరువాలు లేవు, ఇంట్లో లేవు, బ్యాంకులు లేవు, ఏమి లేవు, నీల్ బ్యాలెన్స్. 2 కాసులు అంటే ₹2. ఇప్పుడు ₹2 కానుక యేసుక్రీస్తు దేవుని సేవకులకు, పరిచర్యకులకు, యేసు ప్రభు కొత్త నిబంధన సేవకులకు వేసింది. సుఖభోగాలకు కాదు. ఈ లోకంలో ఈరోజు బతుకున్న పాస్టర్లకు ఒక్కరు కూడా జ్ఞానం కానీ, తెలివి కానీ, బుద్ధి లేదండి. దేవుని పిచ్చిన కానుక, దేవుని పిల్లలు పేదవారిచ్చిన కానుకని ద్వారా మురుస్తున్నారు. పాస్టర్లు మురుస్తున్నారు. వాళ్ళు ఉసురు తగులుతుందనే విషయం తెలియదు. భూలోకంలో బతుకున్న పాస్టర్లకి కానుక ఎవరేసారో, సేవకులకు, సువార్త కొరకు ఎంత కానుక ఇచ్చారో వాళ్ళు కానుకని యేసు ప్రభు సేవ ఖర్చు పెడితే మేలు. లేదంటే వాళ్ళు ఉసురు తగులుతుంది. అది శాపము, పాపము. వాక్యాన్ని ముగిస్తుంటున్నా. వాక్యం ఏంటంటే దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభునేసుక్రీస్తు నామములు
వందనాలు వందనాలు వందనాలు.